నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చాలనే సహృదయంతో హైదరాబాద్ హయత్ నగర్ నుంచి విచ్చేసిన నగేష్ గౌడ్ ప్రియాంక దంపతులు వారి కుమారులు భక్తి సేవా మార్గాల్లో తరించారు. ముందుగా సకల శుభాలనిచ్చి శ్రీ పుణ్యలింగేశ్వరుడి దివ్య దర్శనం చేసుకోగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్ర నామార్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక దైవ దర్శనం అనంతరం శరవేగంగా నిర్మిస్తున్న శివాలయ పనులలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహం పొందారు. ఈ సందర్భంగా రక్షణాలయాన్ని సందర్శించి తల్లిదండ్రులు నగేష్ గౌడ్, ప్రియాంక గార్ల రెండవ కుమారుడు చిరంజీవి ఆదిత్య అరుణాచలం జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేయించి అభాగ్యుల దీవెనలు అందించారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అద్వితీయమైన అనుభూతిని పొందారు. కుమారుడి పుట్టినరోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి డాక్టర్ నగేష్ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. సహాకటం మహానం శ్రీమాంధ్రమధాకటం భానం క్షేమస్థైరధైర్యవీర విజయభిరాజ్ఞ అష్టైశ్వర్యావివర్ధ్యంద్రమారైశ్వర్యా కామ్యోక్షదృశ్యార్జంశ్రీపుణ్యలింగేశ్వర దేవత అనుగ్రహ ప్రసాదవర్ద్రమదాభిషేక పూజాంచ కరిష్యే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమో నమః. శ్రీ ఆనందకర్పూరమంగళనీరాజనాన్ దర్శయామి. హరణః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం తత్తో అంబోర్భోస్వాం దశ్యామిత్రవీన్యం పద్భోదేవ శ్రీమేదియో యన్నః ప్రచోదయాత్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సహాకటం ఎంట్రన్స్లు 4 ఎంట్రన్స్లతో ధ్వజస్తంభాలతో తర్వాతకి ఒకే ఎట్ ఏ టైం 300 to 400 మెంబర్స్ కూర్చునేలాగా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే అసలు ఇది అనాశ్రమం ఇటు సైడు, అక్కడికి వచ్చేసి టెంపుల్. అసలు ఈ ప్రాసెస్ నిజంగా చాలా బాగుంది. అసలు దానికి మమ్మల్ని తీసుకొని లేచి ఇప్పుడు ఏదో మేము లక్కీ వచ్చినాం. తర్వాత దానికి ఒకటి దాంట్లో బేస్మెంట్ వచ్చేలాగా మేము కూడా ఒక బేస్గా ఇటుక ఇవ్వడం అనేది అది చాలా హ్యాపీగా అనిపించింది. పేరు ఇచ్చేయడం జరిగింది. సో అది కూడా మాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఆ పండుగ వాతావరణం అసలు నిజంగా మేము కళ్ళ ముందే కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అనుకునేవన్నీ జరిగిపోతుండే ఫాస్ట్గా. సో జరుగుతుందని మేము అసలు దాంట్లో నెవర్ లూజ్. నిజంగా చాలా హ్యాపీ అండి. అందులో మమ్మల్ని ఒక వన్ ఆఫ్ ద పార్ట్ చేసినందుకు శంకర్ సార్ గారికి ప్లస్ శ్రావణి మేడం గారికి నిజంగా మేము చాలా కృతజ్ఞత అండి. మేము కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే మా బ్లెస్సింగ్స్ వాళ్ళు అన్నం పుణ్యం తెలియని ఒక ఆర్ఫన్స్ మా పిల్లల్ని దీవిస్తున్నారు అంటే మా నుంచి మా పిల్లలు మళ్ళీ వాళ్ళు డొనేట్ చేసుకుంటే వెళ్ళిపోవాలనేసి మా ఉద్దేశం. అంతే. మేము ఎంతో అంత సంపాదిస్తున్నాం, దాంట్లో వాళ్ళకు పెట్టడం తప్పేం లేదు. మేము అదే డిసైడ్ అయిపోయినాం. ఇంకా దాంట్లో మధ్యలో స్టాప్ చేయడం అంటూ ఉండదు. సరే మధ్యలో ఏమైనా జరిగినా కూడా ఒకవేళ మేము ఏమన్నా బిజీగా ఉండి రాలేకపోతున్నా కూడా ఆ ఆపర్చునిటీ ఉంది. సో అది కూడా మేము ఇంకా మిస్ చేసుకోదలుచుకోలేదు.
సో అది మాత్రం చాలా హ్యాపీ. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు అన్నదానం చేయటమనే కార్యక్రమాన్ని ఈశ్వర నైవేద్యంగా భావించి 3 పూటల ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయటం జరుగుతోంది. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకొని అభాగ్యుల కడుపు నింపి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆయురారోగ్య సిరి సంపదలతో వర్ధిల్లండి.